అందరికీ శనార్థులు. డ్యూటీ కంటే పానం ఎక్కువ కాదని ధైర్యంతోని ముందు కడిగేసి దొంగల కాల్పుల జీవిడ్చి అమరులైన పోలీస్ అన్నలకు తీన్మార్ వార్తల తరపున సెల్యూట్ కొట్టి ఇలా వార్తల్ని సురువు చేస్తున్నా. ముందుగాల హెడ్లైన్స్. పెద్దరికం నిలబెట్టుకున్న పెద్ద మనిషి, సర్కార్కు అధికార ప్రతినిధి. అక్షరం ముక్కరాని సర్కార్ టీచర్లు, అస్సలు పరీక్షల గుండు సున్నాలు. బంగారం మీద మొగోళ్ళ మోజు, చూసి నవ్వుతున్న ఆడళ్ళు. సలేశ్వరం జాతర నుంచి సత్తి లైవ్. సీఎం సార్ కోసం మంగ్లీ తన్లాట. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల్ని మా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మా సర్కార్ ముందుకు వెళ్తుందని కేసీఆర్ గారు ఆ మేరకు కృషి చేస్తున్నారని పెద్దలు జానారెడ్డి స్పష్టం చేశారు. ఏంది ఏదో టంగ్ స్లిప్ అయిన వార్త చదవలేను. మరిగా కాంగ్రెస్ పెద్ద మనిషి గులాబీ పార్టీలో ఎప్పుడు చేరిండు అనేది కదా మీ డౌట్. అయితే గిది చూడండి. అసెంబ్లీలా సీఎం సారు తాపకో పారి పెద్దలు జానారెడ్డి గారు అని పిలిచే వరకు సారు నిజంగానే సర్కారుకు పెద్ద మనిషి అనుకుంటున్నాడు. మొన్ననే అసెంబ్లీలా సర్కారు తరపున నాది హామీ అన్నాడా? ఇగో ఇప్పుడు నల్గొండల పోలీసులను చంపిన ముచ్చట మీద ఏమన్నాడో ఇనుండ్రి. తీవ్రంగా మా బాధని ప్రభుత్వ పక్షం నుంచి మా ఈ విషాదమైన సంఘటన మీద మా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ పక్షాన అన్న ప్రభుత్వ పక్షాన గిది ముచ్చట పక్కోళ్ళు గుర్తు చేస్తే గాని ఆయనది చేయి గుర్తు పార్టీ అని గుర్తుకు రాలే జానారెడ్డి సార్కు. ఇక రేపు సీఎం సార్ చెప్పాలనుకున్న ముచ్చట్లన్నీ పెద్దలు జానారెడ్డి సార్ నోట్లకెళ్ళి మొదలే వస్తాయి కావచ్చు. ఉన్నమ్మ గాథ తీసే వరకు లేనమ్మ పానం పోయిందట. ఇగో మన మోడీ సార్ కథ చూస్తే గట్లనే ఉన్నది. ఆయుధం గీన చేతులు పెట్టుకొని అట్టట్టోళ్ళని అడుగుతున్నాడు. ఆర్డరేసి చేపించే పనిని అయ్యా బాంచన్ అని బతిలాడుతున్నాడు. కానీ ఒక్కటేసారు నోట్లే చక్కరి కడుపుల కత్తెరన్నట్టు మాట్లాడుడే మంచిగా లేసారు. కడుపులో లేనిది కావలిచ్చుకుంటే ఏమొస్తుంది చెప్పుని. ఇగో మన మోడీ సార్ ముచ్చట కూడా గట్లనే కొడుతున్నది. గా బ్యాంకోళ్ళందరినీ ఒక్క దిక్కు కూర్చుండబెట్టి వ్యవసాయదారులకు అప్పులు ఇస్తే అన్యాయం అయిపోతారా? బ్యాంకులు మూసేసుకొని రోడ్ల మీద పడి అడక్కదేంట్రా మీరు? తిప్పల పడలేక బక్క రైతులు ఆవు జాలిచ్చినా పాపం అయ్యో పాపం అని అస్సలు అనిపిస్తలేదా అని పదాని సార్ కడుపులున్న ప్రేమనంతా దేవుకొని ఉతలేసుకున్నాడు. అబ్బా ఈ పాయిరం మంచిగానే ఉన్నది కానీ మోడీ సారు అసలు చట్టాలు చేసే అధికారంలో నువ్వే ఉంటివి. వ్యవసాయం చేసేటోళ్ళ మీద గంత రండి ఉంటే చక్కగా చట్టం చేస్తే కాదా సారు? అయినా భూములను గుంజుకునుడు చట్టం, వ్యవసాయదారుల చేతుల్లో షిప్పలు పెట్టే చట్టం చేయమంటే ఎంబడే చేస్తాం కానీ ఇది నాతోటి ఏడాయిద్దంటారా ఏంది మోడీ సారు? గీసోంటి మాటలు వింటంటే మీరు నవ్వుకుంటా నరాలు వాడి పెట్టినట్టు కొంకుల్లో సురుకు పెట్టి మీదికెళ్ళి చల్లగా నూనె రాసినట్టు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు సారు వ్యవసాయదారులంతా. మా తమ్ముడు సత్తి ఇవాళ నల్లమల అడవులకు పోయి అవ్వల దర్జా వార్త తెస్తా అన్నాడు. లైన్ కలుపుండ్రే సత్తికి. ఇనబడుతుంది సాఫిట్లక్క నేను తయారున్నా. గదేంది సత్తి జోర్దార్గా బూట్లేసినావు, చుట్టూ చూస్తేనేమో అడిగి కనబడుతుంది. ఏడున్నావు ఏడ తిరుగుతున్నావు? మహబూబ్ నగర్ లో సలేశ్వరం గుడి కాడికి పోతున్నాము. అయితే ఇంకా జరంతా లోపలికి పోయి చూసినట్టు అయితే జాతర కాడ నుంచా? సరే చెప్పు ఏం వార్త తెచ్చినావో? సాఫిట్లక్క మనం అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఎంతసేపు చూస్తావు సత్తి? నాకు చూడబుద్ధి అయితే లేదు. జల్దీ చెప్పేంటిదో? ఆగక్క గిట్లనే అనాలి. ఇలేకరా అంటే వచ్చినా కూడా జల్దీ చెప్పొద్దు. ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పుడు ఏంటక్క గిట్లనే అనారా? అబద్ధాలు అరకు. సరేతి నేను అబద్ధాలు ఆడుతున్నా కానీ నువ్వు నిజాలేందో చెప్పు. గట్లా చెప్పు. అయితే ఇక్కడ నిజం చెప్పాలంటే భక్తజన సండ్రో నాకు అననికి వస్తలేదు. అందరు మంది గుంపులుగా వస్తున్నారు. మళ్ళీ మీరికెళ్ళి నీళ్ళు అట్లనే వాడుతున్నా కూడా ఎదురు చేపలెక్కినట్టు ఎక్కుకుంటా పోతున్నారు. అరే నువ్వు అందరి లెక్క వార్తలు చెప్పకు. నువ్వు చెప్తే ముచ్చట చెప్పినట్టు ఉండాలి వార్త. అట్లా చెప్పాలనా? అయితే చూడిగా ఇగో మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవి ఉన్నది కదా, అట్లా 4-5 కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ పోవాలి. గంట ఉంటుంది లింగమయ్య గుడి. ఇక అయితే మొత్తం నడుచుకుంటూ పోయేటాక అలా గుట్టల మీదకెళ్ళి పుట్టల మీదకెళ్ళి బండల మీదకెళ్ళి పోతుంటే దమ్మొస్తుంది, మస్తు ఆయాసం అవుతుంది. అవును నిజమే సత్తి, అంత అడవే ఉన్నది. నేను ఎప్పుడన్నా అబద్ధం చెప్పినానా?
ఇగో కొంతమంది కార్లలో వచ్చిర్రు అవి గుట్టలు ఎక్కాయి కదా ఆనే కింద నూకొచ్చిర్రు కార్లో చూస్తుంటే అయితే మస్తు జోకొచ్చి నాకు అరే సత్తి నీ కైత్కాలు గాని గుట్టల మీదకి లొందలకు కాళ్ళు ఎట్లా నడుస్తాయి మరి? ఇగో ఇక్కడ లింగమాయి ఉన్నాడు కదా అయితే గుట్ట మీదకి వెళ్ళి దుంకెళ్ళి అలా తానం చేసి వచ్చి దేవుని దగ్గర ఇట్లా మొక్కాలి. అవును గాని మరి నువ్వు స్పెషల్ దర్శనంలో పోయినవా మందిలో కలిసిపోయినవా? పెద్ద పెద్దలు ఎవరైనా నచ్చిండ్రా? ఏ పెసలేరు గిసలేరు సావిత్రక పెద్ద పెద్దోళ్ళు ఎవ్వరు రాలేరు. ఇగో కచ్చతో ఉన్నాడు అంటారు కద్దరు బాటలు వేసుకున్న వాళ్ళు ఒక్కడు కూడా రాలేదు సావిత్రక. చుట్టుముట్టంతా అడవే ఉన్నది. గుట్ట మీదకి వెళ్ళి గారే వాటర్ పాలు అబ్బా ఎంత సింగారం కొడుతున్నది. అవును గాని మరి అక్కడ దేవుడు ఎట్లా తెలిసిండట ఎవరైనా కనుక్కున్నావా? ఇగో గిలా చెప్పు మాట ఆగు అక్క మీరు చెప్పుండి గుడికి వచ్చినందుకు ఎట్లా పేలు అవుతున్నారు? అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇక్కడ శివుడిని తపస్చేయగా శివుడు ప్రత్యక్షమై అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చిరట. ఇక అందుకని స్వామి ఇక్కడ సహజ సిద్ధంగా కొండ కోనల మధ్యలో వెలిసిండు. ఎవరు స్వామిని ఎవరు ప్రతిష్టాపించింది కాదు, స్వామి తనకు తానే స్వయంగా ఎంతో సహజ సిద్ధంగా వెలిసిండ్రు. మంచిగున్నది కథ. మరి సర్కార్ వాళ్ళు సౌలతులు చేసిండ్రా భక్తుల కోసం? సాఫిట్రాక ఇక్కడ ఎవ్వరు సౌలతులు రాలే చూసుకోవాలంట. ఇది పులులు తిరిగేది అభయారి అన్నమాట. మరి గాడ ఎప్పుడెప్పుడు జరుగుతుందట జాతర? ఇగో అక్క ఎప్పటికీ అడవిలోకి రానియరంట. లింగమాయ జాతరకు 2 దినాలే రాణిస్తారంట. ఇక ఉట్టప్పుడు వచ్చినామనుకో ఆగమాయి కనబడకుండా పోతారంట. మరేమన్నా మంచి నీళ్లు తినేటి తాగేటి ఏమన్నా దొరుకుతున్నాయా? అక్క ఇలా జరాన్ని దుక్కునాలు కనబడుతున్నాయి కానీ నీళ్ళ కాడ మస్తు కొట్లాట అవుతున్నది అక్క. ఎవ్వరికి క్యాన్లు ఆలే తెచ్చుకోవాలంట నీళ్లు. అరే దీన్ని డెవలప్ చేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యేటట్టు కొడుతున్నది. మరి లోకల్ లీడర్లు ఎవరు దీన్ని పట్టించుకుంటలేరా? డెవలప్ అంటే కుండి పెట్టాలనా? మళ్ళా గుళ్ళెకు పోనీకే టికెట్, గుండు కొట్టుకోనికే టికెట్, మళ్ళా కొబ్బరికాయ కొట్టనికే టికెట్, ప్రసారం కూడా మళ్ళా. ఓ సాపిట్రాక ఇవన్నీ ఏముండయి ఈడ. అయ్యో గాలు గట్లెక్క పట్టే గుట్ట మీదకి కింద పడరా? గాళ్ళు ఎవరు చెప్పి తిన్నారు కానీ ఇగో గుట్ట లోపలికి తోలుకపోయి లింగమాయని చూపిస్తుందా. అయ్యో గుట్టంతా చీకటి కొడుతుంది. మళ్ళా చుట్టూ గుట్టలేనా పుట్టలేనా కరెంట్ లైన్ మీ తాత కూడా వేసిందా ఏమన్నా? జాతర జోలవాడి ఎంతెంత ఓరుతున్నావు నువ్వంతా. మళ్ళా చెప్తుంటే అర్థమైతలేదా సాపిట్రాక? ఈయన ముందే అబ్బాయి అంటే కరెంట్ లైన్ ఎట్టేస్తారు. సరే గాని లింగమయ్యకు నా పేరు మీద కూడా ఒక కొబ్బరికాయ కొట్టరా. కొట్టేస్తా గానీ మళ్ళా కొబ్బరి పచ్చలతో తొక్కు నూరి పెడతావా నాకు? చేసిస్తా గట్లనే గాని జర పైలం మరి. పట్నంలో కుక్కలు గరుస్తున్నాయని మా మంగళమ్మ గారు నేను ఏడుకోను ఆఫీసులోనే ఉంటా అని నిన్నంతా ఏడ్చుకుంటా కూర్చున్నది. ఇలా ఏడికి పోయిందో ఏందో అరుచుకుందా మాగుండ్రి. మంగ్లీ ఓ మంగ్లీ అలా జిమ్మాడి పోను మనుషులేనావో అది రోజులు మస్తు రిసారీస్ మనవు. ఆగో ఏమైంది మీకు అంత సీదరు ఉన్నది? ఓ పిల్ల మంగ్లీ చాపిత్రి వచ్చినావా? ఇగో చూడు ఇలా కథ ఎట్లుందో. ఎవరి కథ ఏమైంది? ఇండియా టుడే పేపర్ వాళ్ళు సిసిరో అనేటోళ్ళు ది బెస్ట్ సీఎం అని సర్వే చేస్తే మన కేసీఆర్ సార్ పేరు అస్సలే లేదు. అవునా? అరే నిజంగా అంటున్నావా? అవును సవక్క. ఫస్ట్ ప్లేస్ లోనేమో కేజ్రీ సార్ దగ్గుల మనిషి ఉన్నాడంట. సెకండ్ ప్లేస్ లోనేమో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సార్ ఉన్నాడంట. ఏ పోని గాని మన కేసీఆర్ సార్ ఎన్నో ప్లేస్ లో వచ్చిండు? ప్లేస్ కాదు అసలు పేరే లేదంటే. చంద్ర సార్ ఏమో ది బెస్ట్ ముఖ్యమంత్రులలో 3వ స్థానంలో ఉన్నాడంట. ఏ కరెక్ట్ చూసినావా నువ్వు? మన సార్ పేరు లేకుంటుండేంది? చూసిన చాపిత్రి దగ్గుల మనిషి మొన్నటి దాకా బెంగళూరులోనే పసరు మంది మింగుతుండే. అవును కరెక్టే వారం రోజులు ఆనే ఉన్నాడు. మళ్ళా సర్కార్ పనులు చేసుడు కంటే పార్టీల లొల్లులు సగపెట్టుడే సరిపాయే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మంగ్లీ? మరి ఇంట్లో లొల్లి సగబెట్టినందుకే కేజ్రీ సార్ బెస్ట్ సీఎం అయితే ప్రతిపక్షాలు కూడా లొల్లి పెట్టకుండా మంచి పని చేస్తున్న కేసీఆర్ సార్ కి ఏం అవార్డు ఇవ్వాలి? నువ్వు లాజిక్ అయితే మంచిగానే తీసినావు గానీ వాళ్ళు ఏం పాయింట్లు తీసుకొని సర్వే చేసిండ్రో ఏందో. ఏ పాయింట్లద్దు ఏ అంగీలద్దు. కేసీఆర్ సార్ వీరాభిమాన సంఘం అధ్యక్షురాలుగా ఇండియా టుడే సర్వేను కత్తివట్టి ఖండాలుగా ఖండిస్తున్నా. ఎక్కువ కండియకు అటెంకా క్యాండీ క్రష్ గేమ్ కూడా ఆడుకోలేవు. మరి ఏమైనా మంచిదే. యాంగ్రీ బర్డ్ లెక్క చావు అని అరుస్తా. టెంపుల్ రన్ గేమ్ లా పెద్ద పచ్చి లెక్క ఎంబడెంబడ పడతా. మా సార్ కి ఎందుకు ది బెస్ట్ సీఎం అవార్డు లేదని గంతగానం గుస్సగా పిల్ల. ఎందుకు కావద్దు సవ్వక్క? ఎందుకు కావద్దు? మొన్న CNN IBN ఛానల్ వాళ్ళు సర్వే చేస్తే మన కేసీఆర్ సార్ ఫస్ట్ వచ్చిండని అవార్డు ఇచ్చారు కదా. అవును బంగ్లీ నెటిజన్లు అందరూ పీపుల్ చాయిస్ అవార్డ్ లా సార్కే మార్కులు వేసిండ్రు కదా. కేంద్ర
సర్కార్ వాళ్ళు గుడ్ గవర్నెన్స్ అంటే మంచి పాలన చేస్తున్నారని లాస్ట్ కు మన కేసీఆర్ సార్కే కదా అప్పట్లో అవార్డు ఇచ్చిర్రు. గా సర్వే చేసిన వాళ్ళు హైదరాబాద్ కచ్చుంటారు పిల్ల. ఇగో మళ్ళా చూడు దునియా మొత్తంలో సర్వే చేసే టైం మ్యాగజైన్ వాళ్ళు ఇంకెవరెవరో సర్వే చేస్తే ఒబామా సార్ను కాదని మోడీ సారే ఫస్ట్ వస్తే మరి ఇండియా టుడే సిసిరో సర్వేలా మోడీ సార్ ముందుగా రాలేడా? వచ్చిండు గాని మోడీ సార్ అంటే పర్లేదు అని అన్నారట. బయట దేశపోళ్ళేమో మోడీ సార్ ను గుడ్డు గుడ్డు అని సర్వే చేస్తే వీళ్ళకేమో యావరేజ్ అని తేలిందా సర్వేలా. ఇది కూడా పాయింటే గాని పువ్వు గుర్తు పార్టీ ఎంపీలు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సార్ ఇలువ పడిపోయిందేమో. గదేం కాదు, ఇదంతా ఉత్తుత్త సర్వే. మా కేసీఆర్ సార్ పేరును లేకుండా చేసి మా మనోభావాలను దెబ్బతీసిర్రు. అయి హర్టెడు వీళ్ళు కాకుండా ఇంకొక లెవెల్ అయినా చేసే మంచి సర్వేలా మన సార్కే బెస్ట్ సీఎం అవార్డు ఇస్తారు గాని నువ్వు ఉత్తగా బీపీ పెంచుకొని నీ బియ్యం కారెట్ ఎందుకు చెప్పుకుంటావు? దా నువ్వైతే ఆఫీస్కి రా. ఇగో ఎవరైనా బంగారంతో ఏం చేపించుకుంటారు? ఉంగరాలు, మెడల గొలుసులు, నెక్లెస్లు, అడ్డానాలు, చెవుల కమ్మలు, ముక్కు పుల్లలు, పట్ట గొలుసులు కూడా చేపించుకుంటారు. ఇక అదే మన గాలి జనార్దన్ రెడ్డి సారసుంటోళ్ళు అయితే డైనింగ్ టేబుల్ కాడ నుంచి కూసునే కుర్చీల దాకా బంగారంతోనే చేపించుకుంటారు. గంతే అని అనుకుంటే పొరపాటే. బంగారంతోనే ఇంకా మస్తు పనులు చేయొచ్చట. గవేంటో చూడండి. అమ్మలక్కలకు చీరల మీద బుద్ధి తీరదు, బంగారం మీద మోజు తీరదు అంటారు గాని మొగోళ్ళు అంతకన్నా ఎక్కువనే చేస్తున్నారు. చైనా అనే బయటి దేశంలా గీ పొల్లగాన్ని చూడుండ్రి, బంగారంతోని అంగి గుట్టించుకున్నాడు. ఏం తక్కువ 3 కిలోల బంగారాన్ని కరిగిచ్చి దారాలు పోసి గీ అంగినేసిండ్రు. గుండీలు కూడా బంగారియే. చూస్తున్నారా ఆడోళ్ళు మొగోళ్ళు అంగిని ఎట్లా పరిచబెట్టి చూస్తున్నారో? గీ బుజ్జిని చూడుండ్రి. అబ్బా ఇంతకెళ్ళి నాకు తులమో 2 తులాలో ఇస్తే మంచిగా కమ్మలు బుట్టాలు చేపించుకుంటున్నాని ఎట్లా చూస్తున్నదో. ఇగో గీ ఆడోళ్ళు కూడా బంగారంతో చేపించిన బుడ్డ బుడ్డ బట్టలు వేసుకొని ఆడికిడికి నడిచిండ్రు. ఇలా బంగారం సోకును చూసి కొందరు మురుస్తే మాకు మెడల తగిలించుకుందామంటే తులమో మాసమో లేకపాయే, వీళ్ళేమో బంగారంతో బట్టలు కుట్టించుకున్నారని తిట్టుకున్నారు కావచ్చు. చైనా దేశంలా గంతగనం బంగారం ఉంటదా అని నోరెల తీసి చూడకుండ్రి. మనోళ్ళు కూడా గీ పొల్లగాని అంగి కంటే చెక్కిన మెరిసే అంగిలు ఎన్నడో కుట్టించుకున్నారు. కానీ చూసిండ్రా బంగారం అంటే ఆడోళ్ళు ఖాయిస్ చేస్తారని బద్నాం చేస్తారు గాని గిట్ల బంగారంతో చీరలు జాకెట్లు కుట్టించుకున్న వాళ్ళని ఏడనైనా చూసినామా చెప్పుండ్రి? ఏదో అలా కలిగినంత వాళ్ళు వేసుకుంటారు. ఆడోళ్ళనక మొగోళ్ళనక మనోళ్ళు బంగారం మీద మోజుపడ్డందుకే ఈడున్నది సరిపోక బయటి దేశాలకెళ్ళి కొనుక్కోచుడు అవుతున్నది. గదేనుల్లా గా రామ్ గోపాల్ వర్మ సార్ ఉన్నాడు కదా, గాయన ఎప్పుడు చూడు నేను ఇంతే, నా ఇష్టం, నేను ఇంకొకళ్ళ లెక్కుండా అంటాడు కదా. కానీ ఇలా చూడుండ్రి ఒక సార్ తొనిగిన పోల్చుకున్నాడు. గా సార్ నెత్తి గీ సార్ నెత్తి ఒకటే తీరు పని చేస్తాయని చెప్తుండు. ఇంతకీ ఎవలా సారు మీరే చూడుండ్రి. నేను చలంగా చదవలేదు, సో మేమిద్దరం ఒకేలాగా ఆలోచించి ఉండొచ్చు, లేకపోతే మేమిద్దరం ఒక్కరి నుంచి ఒకే సోర్స్ నుంచి కాపీ కొట్టి ఉండొచ్చు, లేకపోతే చలంగాని కాపీ కొట్టిన సోర్స్ నుంచి నేను కాపీ కొట్టి ఉండొచ్చు. ఎవరో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఆ దృష్టిలో నేను ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ దట్ ఆస్పెక్ట్ అక్రాస్. నేను మాట్లాడాలా వినాలా? పెద్దరికం నిలబెట్టుకున్న పెద్ద మనిషి, సర్కార్కు అధికార ప్రతినిధి, అక్షరం ముక్కరాని సర్కార్ టీచర్లు, అస్సలు పరీక్షల గుండు సున్నాలు, బంగారం మీద మొగోళ్ళ మోజు, చూసి నవ్వుతున్న ఆడళ్ళు. సలేశ్వరం జాతర నుంచి సత్తి లైవ్. సీఎం సార్ కోసం మంగ్లీ తన్లాట. చూసిరు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మార్ ముచ్చట్లు కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా. విసి